అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన డైరీ ఫామ్లో నేను నిన్న మొన్న ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. అసలు గుజరాత్ బర్రెలే కావు, గుజరాత్ బర్రెలతో బిజినెస్ చేయలేము, అసలు అవి కట్టవు అని వీడియోలో విన్నాను ఏదో ఛానల్లో. అది గుజరాత్ బర్రెలు కట్టకపోతే, మరి గుజరాత్ బర్రెలతో ఎవరు బిజినెస్ చేయకపోతే ఇన్ని బర్రెలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మరి వాళ్ళు చెప్పాలి నాకు. ఎందుకంటే చాలామంది రైతులను తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు యూట్యూబ్లో. అలాంటి పని ఎప్పుడు చేయకండి. మీ పొట్ట నింపుకోవడానికి ఇంకోటి పొట్ట కొట్టకండి దయచేసి. ఎందుకంటే రైతులు ఎంతో కష్టపడి రూపాయి చేసుకొని వాళ్ళు బర్రెలను కొనుక్కుంటున్నారు. గుజరాత్ బర్రెలతో బిజినెస్ చేసేవాళ్ళు నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నా ఫామ్ చూడవచ్చు మీరు. గుజరాత్ బర్రెలే నడిపిస్తున్నాం. అన్నీ మంచివే, హర్యానా మంచివే, గుజరాత్ మంచివే, బన్నీ కూడా మంచివే. కానీ ఇది మంచిది కాదు, అసలు డైరీ నడపొద్దు, మరి గుజరాత్ బర్రెలతో డైరీ సెట్ కాదు అవి అని చెప్తుంటారు కదా. అది చూడండి, గుజరాత్లో కూడా ఇంత మంచి గేదెలు ఉంటాయి. హర్యానా గేదెలకు కూడా సైడ్ కొడతారు. ఒకసారి చూడవచ్చు మీరు, ఒకసారి వెనకాల కూడా చూడండి. గేదె రోజుకు 16 లీటర్లు ఇస్తుంది గేదె. అది కూడా చూడండి, 15 లీటర్ల గేదె ఉంది. ఇలాంటి గేదెలు గుజరాత్లో కూడా దొరుకుతున్నాయండి. ఎందుకు రైతులను తప్పుదో పట్టిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి రైతులను ఎప్పుడు కూడా తప్పుదో పట్టేయకండి. మీ వ్యాపారం చేసుకోండి, తప్పులేదు, కానీ రైతులను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయకండి. గుజరాత్లో బర్రెలు కట్టకపోతే, ఈనకపోతే మరి గుజరాత్లో వందల బర్రెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ గ్రేజింగ్లో ఉంటాయి, అది చెప్పండి. స్టాల్ ఫీడింగ్ చెప్పండి. చూడండి ఒకసారి వాటి అడ్రస్ చూడండి, ఎంత క్లారిటీగా ఉంది. ఇటువంటి బర్రెలు కూడా మనం శ్రీలక్ష్మి డైరీ ఫామ్లో తెచ్చిస్తున్నాము. కాబట్టి రైతులు ఎవరికైనా కావాలి అనుకుంటే మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్ కాంటాక్ట్ కండి. మేము చాలామందికి గేదెలు ఇచ్చాం. 2.5 నెలల నుంచి ఇప్పటికి 130 గేదెలు అమ్మడం జరిగింది. దయచేసి ఎవరైనా గేదెలు కావాలనుకుంటే మన డైరీ ఫామ్ని కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా ముందు చాలా వస్తాయి. అందరికీ నమస్తే.